ఫస్ట్ ఏం జరుగుతుందంటే దిస్ ఈజ్ అట్మాస్ఫియర్, ఒక అట్మాస్ఫియర్ లేయర్. సో మోస్ట్లీ నైట్రోజన్ ఎగ్జిస్ట్ రైట్ ఇన్ అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ కంటెంట్ ఎంత 78 వాట్ ఎవర్ ఇట్ మే బి. హైయెస్ట్ కంటెంట్ ఏముంటుంది నైట్రోజన్. సో సంథింగ్ గాట్ కాస్మిక్ రేస్, ఎగ్జాంపుల్ యూవీ రేస్. యూవీ రేస్ అన్నది ఈ అట్మాస్ఫియర్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎ డెవలప్మెంట్ ఆఫ్ నైట్రోజన్ ఆల్రెడీ ఉంటుంది. సో N14 ఆల్రెడీ ఉంటుంది అనమాట. నైట్రోజన్ 14 ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది అనమాట. ఇది దీని మీద ట్రాప్ అయినప్పుడు న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. న్యూట్రాన్స్ ఎగ్జిబిట్ అవుతాయి దేని మీద, ఈ అట్మాస్ఫియర్ లేయర్ పడినప్పుడు న్యూట్రాన్స్ వస్తాయి, N14 ఎగ్జిబిట్ అయింది. ఈ రెండు కలుస్తాయి అనమాట. ఈ రెండు కలిసి ఫార్మ్ అవటమే C14 ఫార్మ్ అవుతుంది అనమాట. అంటే నైట్రోజన్ 14 టర్న్స్ ఇంటూ వాట్, కార్బన్ 14. ఇది మారుతుంది. దీని ప్రాసెస్ ఇంత. ఎలా మారుతుంది ఏంటి అనేది ఇంకా పైకి వెళ్ళి ట్రోపోస్ఫియర్లోకి వాటికి వెళ్ళి మీరు చూసుకొని చెప్పండి నాకు, రైట్. బట్ జనరల్గా ఏంటంటే ఇది మారుతుంది అనమాట ఇలా జరిగినప్పుడు, రైట్. ఇలా జరిగినప్పుడు C14 మారింది. ఈ C14 అనేది కంబైన్స్ విత్ ఆక్సిజన్, CO2 ఫామ్ అయిందా. ఈ CO2 ఎవరు తీసుకుంటే, ప్లాంట్స్ తీసుకుంటే ఫోటోసిన్సిస్ జరగడానికి ఎవరు కావాలి, CO2 కావాలి. ఎవరు తీసుకుంటారు, ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ని ఎవరు తింటారు, హ్యూమన్స్, రైట్. నెక్స్ట్ యానిమల్స్. దీస్ ఆర్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్, రైట్. ప్లాంట్స్ ఆర్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్. హ్యూమన్స్ తింటారు, యానిమల్స్ తింటారు. నువ్వు యానిమల్ తిన్నా సరే ఆ యానిమల్ ప్లాంట్ తినాల్సిందేగా ఏదైనా సరే. అల్టిమేట్లీ ఏంటి, యు ఆర్ ఆల్సో కన్జ్యూమింగ్ దిస్, రైట్. C14 నీలోకి వెళ్తుంది కదా. ఈ C14 నువ్వు బతికున్న కాలం అంతా అట్మాస్ఫియర్లో ఎంత ఉందో నీ బాడీలో కూడా అంతే ఉంటుంది. ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్లో ఒక 100 అనే కాంపోజిషన్ ఉన్నప్పుడు నీ బాడీలో ఎంత ఉంటుంది 100, అదే మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. వన్స్ నువ్వు చనిపోయాక ఇది డీకే అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది, డీకే అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ డీకే అవటం స్టార్ట్ అయినప్పుడే ఇందాక మనం చూసుకున్నాంగా. ఫర్ ఎగ్జాంపుల్ డీకే ఇప్పుడు డీకే ఎంత పర్సెంట్ అయింది, 50% అయిపోయింది. ఎన్ని ఇయర్స్ అప్పుడు, 5730 ఇయర్స్. సో దీనిలో ఏంటి అంటే ఇలా జరుగుతున్నప్పుడు ఆల్రెడీ దెర్ ఈస్ ఎగ్జిబిటింగ్ ఆఫ్ C12 ఉంటుంది అనమాట. దెర్ ఈస్ ఎన్ ఎగ్జిబిటింగ్ ఆఫ్ C12. ఇట్ మెయింటైన్స్ ఎ కాన్స్టాంట్ రేట్. అదొక కాన్స్టాంట్ రేట్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది అనమాట. మన దానిలో ఉంటుంది, ప్రతి ఒక్క దానిలో ఉంటుంది అనమాట C12 అనేది. బట్ C14 ఈజ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. రేడియేషన్ వల్ల C12 ఈజ్ ఎ కాన్స్టెంట్ ఎలిమెంట్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే C14/C12 అనే ఒక రేషియో తీస్తారు. C14/C12 అనే ఒక రేషియో తీసినప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్లీ